భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ పార్ట్ 1 సిరీస్లో ఎపిసోడ్ 2 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో సో ఎపిసోడ్ 2లో ఈరోజు 2 క్యారెక్టర్లు మెయిన్గా మనకి ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్ 2లో ఆ 2 క్యారెక్టర్లు ఏంటంటే సో 2 క్యారెక్టర్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటి హెన్రీ కెమెరాన్, 2 హోవార్డ్ రోర్క్. సో హోవార్డ్ రోర్క్ అనే క్యారెక్టర్ అండర్ కరెంట్గా ప్రతి ఎపిసోడ్లో ప్రతి పార్ట్లో వస్తుంది, కానీ డిఫరెంట్ వ్యక్తులు వేరే వాళ్ళు కలుస్తున్నారు. ఇది ఇప్పటివరకు నాకున్న అండర్స్టాండింగ్. సో హెన్రీ కెమెరాన్ అనే వ్యక్తి ఒకప్పుడు ఒక పెద్ద ఆర్కిటెక్ట్ న్యూయార్క్ నగరంలో. ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ అంటే అతని అపాయింట్మెంట్ కావాలి అంటే 2 సంవత్సరాలు పట్టేది. కానీ అతని స్టైల్ కానీ, అతను మాట్లాడే విధానం కానీ, కస్టమర్స్తో అతను డీల్ చేసే విధానం కానీ చాలా కఠినంగా ఉండేది. ఆ కఠినత్వం వల్ల, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల కస్టమర్స్ ఏమయ్యారంటే అతని యొక్క స్టైల్ని ఇష్టపడేవాళ్ళు కాదు. మెల్లగా అతనికి ఆర్డర్స్ అనేవి రావడం తక్కువ అయిపోయినాయి. అలాగే తాగుడు అనేది ఒకటి బాగా అలవాటైంది హెన్రీ కెమెరాన్కి. ఎలా తాగేవాడు అంటే ఇక ఒక్కసారి తాగితే ఇక జీవితంలో మళ్ళా తాగే అవకాశం ఉండదేమో అన్నంత రీతిలో తాగేవాడు. ఆ తాగుడు వల్ల ఏమైందంటే పనిలో కొంచెం చిత్తశుద్ధి, నిబద్ధత అనేది కొంచెం తగ్గటం వల్ల, అలాగే ఇతని యొక్క ఓవర్ యాటిట్యూడ్ వల్ల జనాలు ఏమయ్యారంటే మెల్లగా అతని దగ్గరికి రావటం తగ్గించారు. అతనికి వచ్చే ఆర్డర్లు తగ్గిపోయినాయి. కాలం ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది. వాళ్ళ హవా నడిచినంత వరకు నడుస్తుంది ఏ రంగంలో అయినా సరే. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా నిలబెట్టుకుంటేనే ఓకే, నిలబెట్టుకోకపోతే ఆల్టర్నేటివ్ పర్సన్ వస్తాడు. జాగ్రత్తగా నువ్వు నిలబెట్టుకుంటేనే నీకు పోటీ వస్తుంటే ఈ రోజుల్లో నువ్వు దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ గట్టిగా తిడుతూ క్లయింట్స్ని నీకు నచ్చిన పద్ధతిలోనే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే సామాన్య ప్రజానికానికి అది అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకోండి. టీఆర్ఎస్ పార్టీ చెప్పాలంటే చాలా డెవలప్మెంట్ చేసింది హైదరాబాద్లో. ఊర్లలో కూడా రైతు బంధు పథకం కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ ఒప్పుకోవాల్సిందే. సాధ్యమైనంత వరకు వాళ్ళు చేయగలిగింది చేశారు. కానీ మరి ఎందుకు ఓడిపోయింది అంటే ఎక్కడో ఒక నియంత, ఒక డిక్టేటర్షిప్, ఒక లెక్కలేనితనం, సామాన్య ప్రజలు అంటే ఒక గౌరవం లేనితనం, సామాన్య ప్రజల గొంతుకు వినపడటానికి కూడా అవకాశం లేకుండా ఉండటం, సచివాలయానికి ఎవరు దగ్గరికి రానివ్వకపోవటము, పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్లు దొరక్కపోవటము. దీనివల్ల ఏమైందంటే అవతల ఉన్న కేసీఆర్ గారు ఎంత తెలివైన వాడైనా సరే, ఎంత గొప్ప మేధావైనా సరే, ఎంత తెలంగాణ ఉద్యమం తెప్పించి రాష్ట్రాన్ని ఏర్పడటానికి ఉన్న ప్రముఖులలో మొట్టమొదటి స్థానంలో ఉన్నా సరే, ఆ డిక్టేటర్షిప్ అనే మెంటాలిటీ ఎప్పుడైతే వచ్చిందో ప్రజల్లోకి, ఈ డిక్టేటర్షిప్ అవుతున్నాం, ఒక నియంతగా ఇది మనం పరిపాలించబడుతున్నాము, సామాన్య ప్రజల గొంతుక లేదు అనే ఒక ప్రచారం ఎప్పుడైతే మొదలైందో ఆల్టర్నేటివ్గా ఇంకో ఫోర్స్ పుట్టింది, కాంగ్రెస్ పార్టీ. సో పుట్టడం వల్ల ప్రజలందరూ అటు షిఫ్ట్ అయిపోయారు. సో నాకు అది గుర్తొచ్చిందనమాట హెన్రీ కెమెరాన్ యొక్క క్యారెక్టర్ చదువుతున్నప్పుడు. హెన్రీ కెమెరాన్ హవా నడిచినంతసేపు నడిచింది, కానీ ఎప్పుడైతే అతని నిరంకుశ ధోరణి అంటే అతని యాటిట్యూడ్ అలాంటిది. తనతో అవసరం ఉన్నప్పుడు ఆ నిరంకుశ ధోరణిని భరించారు. కానీ ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ ఫోర్స్, ఇంకొక వేరే ఆర్కిటెక్ట్లు మెల్లగా డెవలప్ అవుతున్న టైంలో, అలాగే ఇతనికి కూడా విపరీతమైన తాగుడు అలవాటు ఉండి విపరీతంగా వర్క్ మీద ఫోకస్ తగ్గిపోయే రోజులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ పెరిగినాయి. ఈయన డౌన్ అయిపోయాడు, ఈయన ఆఫీస్ పడిపోయింది, ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన హోవార్డ్ రోర్క్ కాలేజీ నుంచి డిస్మిస్ అయిపోయిన తర్వాత ఇక ఏ పని చేయాలి, ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు హెన్రీ కెమెరాన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. హెన్రీ కెమెరాన్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు
హెన్రీ కెమెరాన్ ఏదైతే తన సహజ శైలి ఉందో ఆ శైలిలోనే తిట్టడం మొదలు పెడతాడు. ఎవరిని? హోవార్డ్ రోర్క్ని. ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఇక్కడ నాకేం పని బాట లేదు, ఖాళీగా ఉన్నావు, ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చినట్టు ఇక్కడ వర్క్ చేయొచ్చు. సో నువ్వు వర్క్ ఉద్యోగులు లేని ప్రదేశంలోకి వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే నేను నీకు సింపుల్గా ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్పి వచ్చావా నువ్వు అని తిడతాడు. చెప్పేది వినకుండా తిడతాడు. అది సరే, అసలు నువ్వు ఆర్కిటెక్ట్ ఎప్పుడు అవ్వాలనుకున్నావు అంటాడు. అంటే అప్పుడు రోర్క్ చెప్తాడు, నేను 10 ఏళ్ల వయసులో ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నాను అని. నువ్వు కామెడీలు చేయొద్దు నాతో. 10 ఏళ్ల వయసులో ఎవడన్నా ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటాడు? అసలు ఆ వయసులో ఎవడు ఏమవ్వాలనే ఆలోచన ఎవరికి ఉండదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటాడు. కానీ రోర్క్ మౌనంగా వహిస్తాడు, ఆ మాటలన్నీ మౌనంగానే వింటాడు. సో 10 ఏళ్ల వయసులో నీకు ఎందుకు వచ్చింది ఆ ఆలోచన అంటే, నేను భూమిని ప్రేమిస్తున్నాను అందుకే నాకు ఆలోచన వచ్చింది అంటాడు అనమాట. భూమిని ప్రేమించడం అంటే, నేను భూమిని ప్రేమిస్తున్నాను, ఈ భూమి మీద ఉన్న కట్టడాలు ఏవి నాకు అంత నచ్చలేదు, అందుకోసం నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నాను అంటే, ఆహా అయితే భూమి మీద కట్టడాలను ఎవరి కోసం మార్చాలనుకుంటున్నావు అంటే, నా కోసమే అంటాడు. సరే ఇప్పుడు నీ డయాగ్రామ్స్, నువ్వు వేసిన ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ అవి ఆ షీట్స్ అన్ని ఇచ్చి నాకు చూపి అంటాడు. చూపించగానే పిచ్చి తిట్లు తిడతాడు. ఎవడన్నా ఇట్లా వేస్తాడా, అసలు ఇలా ఎవడన్నా వేస్తాడా, ఇందులో అసలు ఏమైనా ట్రెడిషన్ ఉందా, సాంప్రదాయం ఉందా, నీ ఇష్టానికి నువ్వు వేసుకుంటూ పోయావేంటి అని అంటాడు. కానీ అలా తిడుతున్నాడు అని అంటే, ఆ షీట్లో ఉన్న ప్రతి ఒక్క నిర్మాణాన్ని, గీసిన ప్రతి డయాగ్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అనే విషయం రోర్క్కి అర్థమవుతుంది. ఇప్పుడు చెవి ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, కాలు ఎలా ఉంది, నీ ముక్కు ఏంది అట్లున్నది, కళ్ళు ఏంది ఇట్లున్నాయి, నీ చేతులు ఏంది ఇట్లున్నాయి అని తిడుతున్నారంటే ఫస్ట్ వాటిని చూస్తున్నారనే కదా అర్థం. రోర్క్ ఏమంటున్నాడంటే, తిట్టావు కానీ నువ్వు చూసావు తిడుతున్నావు, కొంతమంది చూడకుండా తిడుతున్నారు, అసలు అందులో ఏముందో తెలియకుండా తిడుతున్నారు అని రోర్క్ అని బాగా అభిప్రాయపడేవాడు. కానీ హెన్రీ కెమెరాన్ ప్రతిదీ చూస్తున్నాడు, తన షీట్లో నిర్మించిన ప్రతి నిర్మాణం యొక్క డయాగ్రాన్ని చూస్తూ తిడుతున్నాడు అంటే పరిశీలిస్తున్నాడు అని అర్థం చేసుకొని మౌనంగా ఉంటాడు. సరే ఇప్పుడు ఏంటి, నీకు నేను ఉద్యోగం ఇవ్వడానికి నీకు జీతం ఇచ్చే స్థాయి నాకు లేదు, అసలు ఎవడు చెప్పాడు నేను నా దగ్గరికి రమ్మానని చెప్పి తిడతాడు. ఇలా తిట్టి ఆ డయాగ్రామ్స్ మొత్తం చూసిన తర్వాత కట్ చేస్తే కరెక్ట్గా మళ్ళీ రివర్స్లో, సరే రేపు పొద్దున్నే ఉద్యోగానికి జాయిన్ అయిపో అంటాడు. ఆన్ ద స్పాట్ సరే వస్తాను అంటాడు. నాకు నచ్చినంత జీతం వేస్తే $10 కన్నా ఎక్కువ ఇవ్వలేను, నీకు ఇష్టమైతే రా లేకపోతే లేదంటాడు. సరే సార్ అంటాడు రోర్క్. దానికి టైంకి రావాలి, టైంకి రాకపోతే మటుకు తీసేస్తాను ఉద్యోగం నుంచి అంటాడు. సరే సార్ నేను వస్తాను అంటాడు. అన్నిటికీ సరే అని తల ఊపి వెళ్ళిపోతాడు. సో ఎపిసోడ్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కానీ వెళ్ళే ముందు ఒకసారి ఆ షీట్స్ అన్ని ఇచ్చి వెళ్ళిపో అంటాడు గట్టిగా. ఆ షీట్స్ అన్ని అడుగుతాడు. రోర్క్ ఏవైతే భవన నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ చేస్తాడో ఆ షీట్స్ అన్ని నా చేతికి ఇయ్యి అని అడిగి నువ్వు వెళ్ళిపో అంటాడు. రేపు పొద్దున్నే వచ్చే పనికి అంటాడు. రోర్క్ వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో హెన్రీ కెమెరాన్ అనే క్యారెక్టరు మీరు కనుక చూస్తే, జోష్, నాగ చైతన్య గారి ఫస్ట్ సినిమా జోష్లో నాగ చైతన్య హీరో ఫుట్బాల్ ఆడతాడు. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు బాస్కెట్బాల్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయి ఆ ప్లే గ్రౌండ్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఒక చెట్టు దగ్గరికి. ఆ చెట్టు దగ్గర ఆ కాలేజీలోనే చదివిన ఒక సీనియర్ ఉంటాడు. ఆ సీనియర్కి బాల్ తగిలినప్పుడు ఆ సీనియర్ ఏం చేస్తాడంటే ఆ బాల్ని వాళ్ళ వైపుకి ఇట్లా కాలుతో తంతాడనమాట. కాలుతో తంతే అప్పుడు హీరో నాగ చైతన్య క్యారెక్టర్ అంటుంది, ఇది బాస్కెట్బాల్, ఫుట్బాల్ అనుకుంటున్నావా, కాలుతో తంతున్నావా అంటాడు. అప్పటి వరకు ఆ సీనియర్ ఆ కాలేజీలోనే సీనియర్గా ఉంటూ తాగుతూ డ్రింక్కి అలవాటు పడిపోయి సరిగ్గా కాలేజీకి క్లాసులకు వెళ్లకుండా అలాగే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆ మాట అనేటప్పటికీ అతనిలో ఉన్న ఒక ఇంటర్నల్ పవర్ అనేది బయటకు వస్తుంది. అతనిలో ఉన్న పవర్ని ట్రిగ్గర్ చేస్తాడు హీరో ఆ మాటతో. కట్ చేస్తే ఈ సీనియరు బాస్కెట్బాల్ నేషనల్ ఛాంపియన్ ఆ కాలేజీకి అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, ఫుట్బాల్కి బేస్బాల్కి బాస్కెట్బాల్కి డిఫరెన్స్ ఏందో నాకు తెలీదా, ఎవరో తెలుసా, నేను బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్ని ఈ కాలేజ్కి. ఒకసారి ప్లే గ్రౌండ్కి వెళ్ళి అక్కడ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి చూడిపో, నా పేరు ఉంటుంది, నా పేరు మీద ఒక డయాగ్రామ్ ఒక
ఆ మొత్తం గ్యాలరీలో నా పేరు ఉంటుందో చూసుకోపో, నేషనల్ ఛాంపియన్, ఫస్ట్ నేషనల్ ఛాంపియన్ ఇన్ దిస్ కాలేజ్ ఎవరో పేరు చదువుకోపో అంటాడు. అంటే ఆ విషయం హీరో నాగ చైతన్యకి ముందే తెలిసి కావాలనే ట్రిగ్గర్ చేస్తాడు. అప్పుడు ఆ సీనియర్ వచ్చి ఆ బాస్కెట్ బాల్ ఆడతాడు. ఆ బాస్కెట్ బాల్ ఆడటం మొదలుపెట్టి మళ్ళీ కొత్తగా వచ్చిన జూనియర్లకి ఆ బాస్కెట్ బాల్ నేర్పడం మొదలుపెట్టి అదే కాలేజీలో బాస్కెట్ బాల్ ట్రైనింగ్ చేసే ట్రైనర్గా జాబ్లో స్థిరపడిపోయి నాగ చైతన్యకి థ్యాంక్స్ చెప్తాడు. ఎగ్జాక్ట్గా ఇదే క్యారెక్టర్ నాకు ఇక్కడ హెన్రీ కెమెరాన్లో కనిపించింది. హెన్రీ కెమెరాన్ చాలా తెలివైన వాడు, చాలా మేధావి. అతని అపాయింట్మెంట్ తీసుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ట్రాక్ తప్పాడు. ఎక్కడో మందు అలవాటు అవ్వటం వల్ల ట్రాక్ తప్పిపోయాడు. కానీ అతనిలో ఉన్న ఒరిజినాలిటీ, ఆ సిన్సియారిటీ అలాగే ఉంది. కానీ పని చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని అతను తాగుడుకు పెట్టాడు. ఆ తాగుడు వల్ల జనాలందరూ పక్కదారి వెళ్ళిపోయి ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. ఈ లోపల ఆల్టర్నేటివ్ ఫోర్స్ కూడా పెరిగింది. అలాంటి వ్యక్తి దగ్గరికి రోర్క్ ఎందుకు వెళ్ళాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, రోర్క్ ఎప్పుడు కూడా అతను మందు తాగుతున్నప్పుడు అతనిలో ఉన్న తాగుబోతుని చూడలేదు. అతను కట్టిన భవనాలను చూశాడు, అతను కట్టిన నిర్మాణాలను చూశాడు, అతను ఉన్న ప్రతిభను చూశాడు. శ్రీశ్రీ గారిని అందరూ అంటారు ఏమనంటే సిగరెట్లు తాగుతాడు శ్రీశ్రీ గారు, ఈ సిగరెట్లు తాగే వ్యక్తి ఈ ప్రపంచానికి ఇంత పెద్ద కవిత్వం చెప్తాడా? వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, పతితులార భ్రష్టులార బాధ సర్ప దష్టులార ఏడవకండి మీ బాధలో నేను ఎరుగుదను, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటాడు. ఈయన మళ్ళీ సిగరెట్లు తాగుతున్నాడు అని విమర్శించారంట ఆ రోజుల్లో. విమర్శిస్తే అప్పుడు శ్రీశ్రీ అన్నారు, సరే నేను నీకు కూడా ఒక పెట్టె సిగరెట్లు ఇస్తాను, ఈ కవిత్వం నువ్వు రాస్తావా అని అడిగాడంట. సో అట్లా ఉంటుంది అనమాట కాన్సెప్ట్. సో పెట్టె సిగరెట్లు కాదు, 2 పెట్టెల సిగరెట్లు, ఒక లారీ సిగరెట్లు కొనిస్తా నీకు, నేను రాసిన మొత్తం కవిత్వంలో ఒక 2 కవిత్వాలు ఎట్లాంటివి నువ్వు రాసి నాకు చూపి, అప్పుడు నేను ఒప్పుకుంటా అంటాడు. అంటే మేధావులు మహానుభావుల యొక్క అలవాట్లకి మనకి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ నుంచి ప్రొడక్టివిటీ ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. అతను సిగరెట్ తాగితే మనకెందుకు, మందు తాగితే మనకెందుకు, అది సమాజానికి నష్టం లేదు, అది అతనికి మాత్రమే నష్టం. ఈవెన్ దో అతనికి నష్టపరుచుకుంటూ మనకు ప్రొడక్టివిటీ ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ప్రొడక్టివిటీ, వీ హ్యావ్ టు ఇగ్నోర్ దేర్ పర్సనల్ ఆస్పెక్ట్స్. సో రోర్క్ హెన్రీ కెమెరాన్లో ఉన్న అతని యొక్క ప్రతిభను చూశాడు, అందుకే అతని దగ్గరికి పని కోసం వెళ్ళాడు. అందుకే హెన్రీ కెమెరాన్ స్టార్టింగ్ అంటాడు, ఎవడరా నువ్వు, ఏదైనా ఒక పెద్ద ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరకు వస్తావేంటి, నా ఆఫీస్ అంతా డేలా అయిపోయింది, 3-4 ఎంప్లాయీస్ తప్ప ఎవరో లేరు, వాళ్ళు కూడా ఏదేదో టీవీలు చూసుకుంటూ కూర్చున్నారు ఆఫీస్లో, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడు. వచ్చాను సార్ అంతే అంటాడు రోర్క్. సో అలా రోర్క్ యొక్క పని ప్రింట్స్, రోర్క్ యొక్క ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్ నచ్చి తిడుతూనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉద్యోగం ఇస్తాడు హెన్రీ కెమెరాన్. ఎందుకంటే ఒక నగల వ్యాపారి మాత్రమే రోడ్డు మీద పడిన ఒక నగకి ఒక రాయికి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఒక డైమండ్ ఇంకో డైమండ్ని అర్థం చేసుకోగలుగుతుంది. ఒక బంగారం తయారు చేసే వ్యాపారికి మాత్రమే బంగారం ఏంటో అర్థమవుతుంది. సో మా సార్ ఎప్పుడు చెప్తుండేవాడు, మీరు కరెక్ట్ అయిన పర్సన్ చేతిలో పడితే జీవితం, మీరు మిడిల్ టైంలో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో మీరు ఒక వజ్రంలాగా తయారవుతారు అంటాడు. ఎందుకు అంటే ఒక వజ్రం తయారు చేసేవాడికే తెలుస్తుంది రోడ్డు మీద పడిపోయింది రాయో వజ్రమో అని అంటాడు. సో అలాగే హెన్రీ కెమెరాన్కి తెలుసు రోర్క్లో ఉండే న్యాచురాలిటీ, రోర్క్లో ఉండే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రోర్క్లో ఉండే ఆ టాలెంట్, ఆ ఇన్నోవేషన్ ఉంది అని. అందుకని అతను గుర్తించాడు. అందుకే అతను తిట్టినా సరే అతని భావన శైలి ప్రకారం అతనికి ఉద్యోగం ఇచ్చాడు. సో దిస్ ఈజ్ వాట్ ఎపిసోడ్ 2. సో రోర్క్ అలా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత రోర్క్ ఏం చేశాడు, దాని తర్వాత పరిస్థితులు ఎలా దారి తీశాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎపిసోడ్ 3లో మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.